ఒకటి అమలు చేయకుండా మోసం చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ముందు నిలదీయండి. ఎందుకు మోసం చేశారు అని మీరు నిలదీసి అప్పుడు మహిళల కోసం మీరు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ కూటమి ఎమ్మెల్యేలు ఎంతమంది మహిళల జీవితాలని మోసం చేశారో వాళ్ళు మీడియా సాక్షిగా ఈరోజు చెప్పిన విషయం మనందరము చూసాము. మరి మీ ఎమ్మెల్యేలు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మీరా మహిళా రక్షణ కోసం మాట్లాడతారు? మీ పార్టీకి అర్హత ఉందా సబరి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళల్ని వేధించిన వాళ్ళు, దూషించిన వాళ్ళకి మీ పార్టీలో ఉన్నత పదవులు, ప్రమోషన్స్ ఇచ్చిన చరిత్ర ఉంది. మరి మీకు అర్హత ఉందా మహిళా భద్రత కోసం కానీ మహిళా సాధికారత కోసం కానీ మాట్లాడే అర్హత మీకు ఉందా సబరి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ముందుగా ఇవన్నీ చేసినందుకు మీ పార్టీ తరఫున మీరు ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత ఏదైనా మీరు మాట్లాడండి. అసలు ఈ రాష్ట్రంలో మహిళా ద్రోహి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారని చాలా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అసలు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా మహిళా రక్షణ కోసం, అలాగే మహిళా సాధికారత కోసం, మహిళల్ని రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే ఎక్కువ పదవులు ఇవ్వడం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతగా అంటే ఈ రోజు ఎమ్మెల్సీల్లో అత్యధిక ఎమ్మెల్సీలుగా మహిళలకు అవకాశం ఇచ్చింది జగనన్న. అలాగే మంత్రివర్గంలో 4 మహిళలకు అవకాశం ఇవ్వడమే కాకుండా హోంమంత్రిగా దళిత మహిళలకు అవకాశం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తీసుకుంటే పెద్ద పెద్ద శాఖల్ని మహిళలకి అప్పజెప్పి వాళ్ళకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఒక మహిళకు కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తీసుకుంటే తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని గారిని కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అసలు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్స్ కల్పించి అవకాశం ఇవ్వడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ లో అంతకంటే ఎక్కువ శాతం మహిళలకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 13 జడ్పీ చైర్మన్స్ లో 7 మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 54% మహిళలకు అవకాశం ఇచ్చారు. అలాగే 26 మంది జడ్పీ వైస్ చైర్మన్స్ లో 15 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 58% మహిళలకు అవకాశం ఇచ్చారు. 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, అలాగే 24 డిప్యూటీ మేయర్ పోస్టులు, మొత్తం కలిపి 36 పోస్టుల్లో 18 మహిళలకు అవకాశం ఇచ్చి 50% పదవులు మహిళలకే జగనన్న ఆ రోజు అవకాశం ఇచ్చిన సంగతి మనందరము చూసాం. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ లో కార్పొరేటర్స్ 671 మంది ఉంటే అందులో 361 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 54% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే 74 మున్సిపాలిటీలకు 73 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. అందులో 45 మంది మహిళలకు చైర్పర్సన్స్ గా అవకాశం ఇచ్చారు. అంటే 64% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం మనం చూసాం. అలాగే మున్సిపాలిటీలోని వార్డ్ మెంబర్స్ గా 2123 మంది ఉంటే అందులో 1161 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 55% మంది మహిళలకు జగనన్న అవకాశం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ పదవుల్లో 57% మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. ఎంపీటీసీల్లో 54% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షుల్లో 53% మంది మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. జడ్పీటీసీల్లో 53% మంది మహిళలకు అవకాశాలు దక్కేట్టుగా జగనన్న చేయడం జరిగింది. అసలు చరిత్రలోనే ఇంతగా అంటే అసెంబ్లీలో 50% నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్స్ లో మహిళలకు అవకాశం కల్పిస్తూ చట్టం చేయడం అనేది చేసింది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశ చరిత్రలో అంతగా నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్ లో మహిళలకు 50% ఇవ్వాలి అని చెప్పి చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అసలు అతను చట్టం చేసిన దానికంటే ఎక్కువ పదవుల్ని ఇంప్లిమెంటేషన్ లో జగనన్న ముఖ్యంగా మహిళలకి ఇవ్వడం మన అందరము చూసాం. డైరెక్టర్ పదవులు 1154 ఉంటే 580 మందికి పదవులు మహిళలకే ఇవ్వడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు 202 ఉంటే అందులో 102 పదవులు మహిళలకి ఇచ్చారు. టోటల్ గా 1356 పదవులు ఉంటే, నామినేటెడ్ పోస్టులు ఉంటే అందులో 688 మంది మహిళలకి, అంటే 51% మహిళలకే జగనన్న అవకాశం కల్పించారు. అలాగే ఈ జాబ్స్ విషయం తీసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే అందులో 51% మహిళలకే ఇచ్చారు జగనన్న.
అంటే వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడానికి జగనన్న కృషి చేయడం జరిగింది. అలాగే జగనన్న నియమించిన వాలంటీర్ ఉద్యోగాల్లో 2,65,000 మందిలో 53% జగనన్న మహిళలకే అవకాశం ఇచ్చారు. అంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న నిలవడం మనం చూసాము. అలాగే జగనన్న రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే, జగనన్న చట్టం చేసిన పదవుల కంటే కూడా ఎక్కువ పదవుల్ని ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చారు. అలాంటి జగనన్న ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ మహిళా బిల్లుకి మద్దతు తెలియజేయడం జరిగింది. మరొకసారి ఈ మహిళా బిల్లుకు మద్దతు తెలియజేయడమే కాకుండా తన 5 ఏళ్ల పాలనలో మహిళా రక్షణకు, మహిళా సాధికారతకు, మహిళల హక్కులు కాపాడడం కోసం ఎంతగానో కృషి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళల తరపున కూడా జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత చక్కటి బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్టీ తరపున ధన్యవాదాలు